आज के हमारे चीफ गेस्ट, स्पेशल गेस्ट, हमारे मोटिवेशनल, हमें हमेशा साथ देने वाले, आंध्रा और तेलंगाना में उनकी अलग से तारीफ़ करने की ज़रूरत नहीं है। बहुत सारे मीटिंग में उन्होंने दाई का प्रोग्राम किया था, दाई का काम किया था और बहुत सारे लोगों को अल्लाह ताला इनके ज़रिए से हिदायत दिया और इस्लाम की दावत दी उन लोगों को। मैं आप सब लोगों के ज़ोरदार तालियों के बीच में दरख्वास्त करता हूं हमारे सिराजुर रहमान साहब से कि वो आए और अपना कीमती मैसेज हमें पास करें। सिराजुर रहमान साहब। అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల మనము పవిత్ర రంజాన్ చివరి ఆషురాలోకి ప్రవేశించాము. అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫఫాఫు అన్ని. అయితే సోదరులారా, అల్హమ్దులిల్లా ఈరోజు కంపానియన్షిప్ వారి ఇఫ్తార్ విందులో మనమంతా కూడా సమావేశమై ఉన్నాము. అయితే ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలి అంటే నాకు కూడా ఒక సంవత్సరం నుండి చాలా సత్సంబంధాలు, ఒక మంచి అనుబంధం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి సోదరులు మీ అందరూ కూడా ఎప్పుడైనా జనాజా వెళ్తూ ఉంటే జనాజాని మోయడము, మన భుజం ఇవ్వడం ఎప్పుడైనా చేశారండి ఎవరైనా? మాషాల్లా. అంటే ఒక జనాజా వెళ్ళేటప్పుడు ఆ జనాజాకు భయ్ జనాజాకు హమ్ ఖాందా దేనా అని చెప్పేసి మనం వెళ్ళి ఒక జనాజాను మోసేటటువంటి ప్రయత్నం చేశాము. కానీ ఇక్కడ కంపానియన్షిప్ చేస్తున్న విషయం ఏంటంటే భయ్ చనిపోయిన తర్వాత అక్కడ బ్రతికున్నప్పుడే మనం మన సోదరునికి ఖాందా ఇవ్వాలి అన్న ఆలోచనతో నాకు ఇక్కడ కనిపించింది. మాషాల్లా. మరొక మాటలో చెప్పాలంటే ఎప్పుడైనా తెలిసి తెలియక మన అజ్ఞానం కారణంగా మన తోటి ముస్లిం ఎదుగుతుంటే కాలు పట్టే లాగే ప్రయత్నం చేశాం. అందులో నేను ఉన్నాను, అజ్ఞానంలో మీరు ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో మనం చేసాం కదండి, ఈ తప్పు చేసాం కదా, చాలా పెద్ద తప్పు. కానీ కంపానియన్షిప్ ఏంటంటే కాలు పట్టి లాగకూడదు, చెయ్యి పట్టి లాగుదాం. మన సోదరుడు పైకి రావాలంటే కాళ్ళు పట్టి లాగకూడదండి, చెయ్యి పట్టి లాగుదామని మాషాల్లా ఆ కాన్సెప్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం పరిస్థితుల్లో చూస్తున్నాం, మన భారతదేశంలో ముస్లిం సమాజము 30% బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన మన భారతదేశం కనిపిస్తుందని సర్వేలు తెలియజేస్తున్నాయి. అంటే పట్టణాల్లో ఉండేటటువంటి వారు వారి యొక్క జీవితం 33 రూపాయలు, అదేవిధంగా పల్లె రూరల్ ఏరియాస్లో 27 రూపీస్. అంటే అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిందుస్థాన్ టైం జూన్ 30, 2023 కథనం ప్రకారంగా భారతదేశ ముస్లింలు అన్ని వర్గాల కంటే వ్యాపార రంగంలో వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవుల కంటే కూడా ముస్లిం సమాజం ఆర్థికంగా వెనకబడిపోయి ఉంది. కాబట్టి మనమంతా కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి రావాలి. మనలో ఉన్నటువంటి సలాయత్ ఏదైతే ఉందో అది మాషాల్లా గుర్తించి ఒకరికి మరొకరు సహాయం చేస్తూ ఉండాలి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సదకా గురించి చెప్పేటప్పుడు ప్రవక్త వారు ఏం చెప్పారంటే, నీ వద్ద ఉన్నటువంటి వృత్తిని నీ సోదరునికి తెలియజేయి, నేర్పించు. అతడు ఆ వృత్తిలో నైపుణ్యత కలిగి తన కుటుంబాన్ని పోషించినట్లయితే అది నీకోసం ఒక సదకాగా పరిగణించబడుతుందని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఈరోజు మాషాల్లా కంపానియన్షిప్ ఏదైతే ఉందో ఒక విషయమని కాదు, అనేక రంగాల్లో ఇప్పుడు మనం ప్రజెంటేషన్ చూసాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగిందో, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందో, మాషాల్లా 1500 యూనిట్ల బ్లడ్ని కలెక్ట్ చేయడం జరిగింది. మాషాల్లా. చూడండి, ఈరోజు ఈ 1500 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. చాలా షార్ట్ టైంలో 1500 యూనిట్ల బ్లడ్ని, వాస్తవంగా చెప్పాలంటే మన భారతదేశానికి కావలసినటువంటి బ్లడ్ ఎంతో తెలుసా? 5.5 కోట్ల యూనిట్ల బ్లడ్ మన భారతదేశానికి అవసరం. కానీ సంవత్సరానికి 2.5 కోట్ల బ్లడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. సరైన సమయానికి సరైన వ్యక్తికి బ్లడ్ అందని కారణంగా ప్రతిరోజు మన భారతదేశంలో 12,000 మంది చనిపోతున్నారు, కేవలం బ్లడ్ సరైన సమయంలో దొరకని కారణంగా. ఇది దేశ సేవ కాదంటారా? చాలా అద్భుతమైనటువంటి దేశ సేవ. ఈరోజు మన దేశానికి కంపానియన్షిప్ అనేక రంగాల్లో మాషాల్లా పనిచేస్తుంది. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఏదైనా చూడండి, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇబ్నే ఖయ్యీం రహిమహుల్లా వారు, ఇంట్లో మనం కుక్క కొంతమంది పెంచుకుంటారు కదండి అజ్ఞానం కారణంగా. ఏ ముస్లిం అయితే షో కోసం కుక్కని పెంచుతాడో ప్రతిరోజు కూడా 2 పర్వతాలంతా, ఉహద్ పర్వతాలంతా అతని యొక్క పుణ్యాలు, కర్మల పత్రాల నుండి తొలగిపోతాయి. అంటే కుక్కని షో కోసం ఇంట్లో పెంచుకోవడం చాలా పెద్ద తప్పు. కానీ ఇబ్నే ఖయ్యీం రహిమహుల్లా వారు ఏమన్నారంటే, ఆ కుక్కకు కనుక ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, అంటే కుక్కని యజమాని చెప్పినప్పుడు అది పరిగెత్తాలి, ఆగమంటే ఆగాలి, అది వేటాడినటువంటిది యజమానికి ఇవ్వాలి, అది తినకూడదు, అప్పుడు అది హలాల్ అవుతుంది. అంటే ఒక కుక్క
అది ముట్టితే 7 సార్లు కడగాలని చెప్పారు. కానీ ట్రైనింగ్ ఇచ్చినటువంటి కుక్క అది వేటాడితే హలాల్. అంటే ఒక మనిషిలో ఏదైనా ఒక ట్రైనింగ్ రావడం అనేది, శిక్షణ తీసుకోవడం అనేది, దానివల్ల ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఆ విషయం మేము చూడాలి. ఈరోజు ముస్లిం సమాజం యొక్క బిజినెస్ ఏదైతే ఉందో ఆటో పైలట్ మోడ్లోకి రావాల్సిన అవసరం ఉందండి. ఆటో పైలట్ మోడ్ అంటే ఏంటి అంటే చూడండి, ఒక పైలట్ ఏం చేస్తాడు అంటే అతడు ఆ ఫ్లైట్ నడిపేటప్పుడు, విమానం నడిపేటప్పుడు ఆటో మోడ్లో పెట్టేస్తాడు. దాన్నే మనం ఆటో పైలట్ మోడ్ అని చెప్తాం. ఎందుకు అంటే అది ఇంకా దానిపై శ్రమించాల్సిన అవసరం ఉండదు, అది నేరుగా ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే బిజినెస్ ఆటో పైలట్ మోడ్ అంటే ఏంటి అంటే ఒక యజమాని ఎక్కువగా కష్టపడకుండా తన బిజినెస్ ఎక్స్పాన్షన్ అయిపోవడం, బిజినెస్ పెరిగిపోవడం, ఉన్న చోట డబ్బులు రావడం. ఉదాహరణకి ఇప్పుడు మీకు అంబానీ ఉన్నాడు, ప్రతిరోజు వచ్చేసి జియో సిమ్ అమ్ముకోడు. ఇక్కడ టాటా ఉంది, కంపెనీలో మీకు టాటా అక్కడ కనిపించడం మీకు. అలాగే మహేంద్ర కంపెనీలో ఆ యజమాని ఉండడు, కానీ ప్రతిరోజు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు వారి యొక్క ఖాతాలకి వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్లో సరైనటువంటి నియమాలు, సూత్రాలు తెలియని కారణంగా ప్రతి వ్యక్తి కూడా నష్టపోతున్నాడు. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. కాబట్టి ఒక చిరు వ్యాపారస్తుడు ఒక అద్భుతంగా తన వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి, ఆ బిజినెస్ యొక్క టెక్నిక్స్ ఏంటి, ఆడిటింగ్ యొక్క, ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అవేర్నెస్, ప్రతిదీ కూడా కంపానియన్షిప్ ఇక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది ఒక మంచి సోదర భావంతో. కాబట్టి అల్హమ్దుల్లా మేము నిర్ణయించుకున్నాము రాబోయే రోజుల్లో మా నెట్వర్క్ని కూడా ఉపయోగించి మాషల్లా రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పట్టణంలో కూడా కంపానియన్షిప్ అనేది తెలియాలి, అందులో సభ్యులుగా చేరాలి. ఇది మనకు ఒక గొప్ప అవకాశం అండి. అల్లా కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశంగా ఉండాలి. మాషాల్లా సంవత్సరం క్రితం నేనైతే రావడం జరిగిందో ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు కూడా వస్తున్నాను. చాలా అద్భుతంగా నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను వాలంటరీలీ నేనేంటంటే బ్రదర్కి చెప్పేసి, భాయ్ దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. తెలంగాణలో కూడా కంపానియన్షిప్ని అక్కడ కూడా స్థాపించాలి. ప్రతి టౌన్లో కూడా కంపానియన్షిప్ రావాలన్న ఆలోచనతో అల్హమ్దుల్లా నేను స్వచ్ఛందంగా బ్రదర్కి చెప్పడం జరిగింది. ఈ విధంగా మా యొక్క సత్సంబంధం అనేది ముందుకు కొనసాగుతుంది. చూడండి, ఒక విషయం ఏంటంటే ఏదైనా ఒక వర్క్ సక్సెస్ అవ్వాలంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఏదైనా ఒక సంస్థ సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే అందులో కొన్ని నియమాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి నియమం ఏంటంటే మనలో యూనిటీ ఉండాలి. హసద్ మరియు జలసి అది మనలో ఉండకూడదు. దానివల్ల ఏమవుతుంది, మొట్టమొదటి మర్డర్, హత్య ఎందుకు జరిగిందంటే అసూయ కారణంగా. హాబిల్ యొక్క హత్య ఏదైతే ఉందో, హాబిల్ ఎందుకు చంపాడంటే అసూయ కారణంగా. కాబట్టి ఆ మర్డర్ ప్రపంచంలో ఎవరు చేసినా ఆ పాపం అనేది హాబిల్ ఖాతాలోకి కొద్ది భాగం వెళ్ళిపోతుంది. కాబట్టి తెలిసి తెలియని కారణంగా, అసూయ కారణంగా కొన్ని పనులు మనం చేస్తుంటాం. అసూయ వల్ల నాకు నష్టం, నాలో అసూయ ఉంటే. ఎందుకంటే ఏ విధంగానైతే కట్టెల్ని అగ్ని కాల్చివేస్తుందో అలాగే అసూయ మన సత్కర్మల్ని కాల్చివేస్తుంది అని చెప్పారు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఇక్కడ స్థాపించబడింది, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నా వంతు బాధ్యతగా నేనేం చేయగలను ఆలోచించాలి తప్ప దీనికి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తే అల్లా వద్ద పట్టుబడతాం, ఉమ్మత్ అనేది నష్టపోతుంది. ఈ విషయాన్ని ఒక చిన్న విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ విషయం ఏంటంటే సహీ బుఖారీ హదీస్ నెంబర్ 903లో మరియు 904లో ఉన్న విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఉపవాసాన్ని పాటిస్తూ అబద్ధం చెప్తాడో, దౌర్జన్యం చేస్తాడో, చెడు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాడో అతని ఉపవాసం రేపు తీర్పు దినం రోజు అతని ముఖానికేసి కొట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉపవాసం అంటే మన కడుపుకు మాత్రమే కాదు, మన యొక్క నైతికతకు సంబంధించినటువంటి విషయం. అయితే చూడండి, ఇప్పుడు చెడు అనగానే మనం కొన్ని విషయాలు చూపిస్తున్నాం, కానీ అల్లా దృష్టిలో అత్యంత నీచమైనటువంటి చెడు ఏంటో తెలుసా? గీబత్ చేయడం, చాడీలు చెప్పడం, అసూయ చెందడం, ఒక వ్యక్తిని కాలు పట్టి లాగే ప్రయత్నం చేయడం అల్లా దృష్టిలో అత్యంత నీచమైనటువంటి పది. ఎందుకు? సూరే హుమజా సూర నెంబర్ 104 ఆయత నెంబర్ 1లో వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా, అపనిందలు మోపేవారు, చాడీలు చెప్పేవారికి వినాశనం తప్పదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో డైరెక్ట్గా ఈ విషయాన్ని తెలియజేశాడు. సూరే హుజరాత్ సూర నెంబర్ 49 ఆయత నెంబర్ 12లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మృత సోదరుని మాంసం తినడానికి మీరు ఇష్టపడతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంత నీచంగా కంపేర్ చేసి చెప్తున్నాడు. అంటే అలాంటి చెడులకు మనం దూరంగా ఉండాలి. ఈ విషయం ఇంకా మీకు అర్థం కావాలి అంటే ముందుగా నన్ను నేను కౌన్సిలింగ్ చేసుకున్నాను, ఆ తర్వాత మీకు వర్తిస్తాయన్నమాట ఈ విషయాలు. ఆ విషయం ఏంటంటే జామియా అస్-సహీహా అల్బానీ గారు ఈ హదీస్ని సహీహంగా ఖరారు చేశారు. హదీస్ నెంబర్ 6096లో ఉన్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఉహద్ పర్వతం అంతా పుణ్యాలు చేసుకొని వచ్చాడు, చాలా పుణ్యాలు ఉన్నాయి. అల్లా ఆ వ్యక్తితో సంభాషిస్తున్నాడు, నువ్వు చాలా పుణ్యాలు చేసుకొని ప్రపంచం నుండి వచ్చావు, నేను స్వర్గంలో చూడాలని అనుకుంటున్నాను, కానీ ఒక విషయాన్ని నిరూపించు, ఆ తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్ళిపో. ఆ ఒక్క విషయం ఏంటి అల్లా అని అడిగినప్పుడు, నువ్వు ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిపై నింద మోపావు, ఒక వ్యక్తిపై చాడీలు చెప్పావు, ఈరోజు ప్రూఫ్ చేయి, ఈరోజు నువ్వు నిరూపించేసాయి, తర్వాత స్వర్గానికి వెళ్ళు అంటే అతడు ప్రూఫ్ చేయలేడు, నిరూపించలేడు. అప్పుడు
ఆ వ్యక్తిని ఉద్దేశించి దైవదులతో ఆజ్ఞాపించడం జరుగుతుంది, గర్గతిల్ ఖబాల్ అనేటటువంటి నరకంలో ఇతన్ని పడవేయండి. ఆ గర్గతిల్ ఖబాల్ అంటే ఏంటి అంటే అది ఒక నరకము యొక్క బావి, దాని గోడలంతా కూడా అగ్నితో తయారు చేయబడ్డాయి, చుట్టూ మొత్తం కూడా అగ్ని ఉంది, కానీ ఆ బావిలో నీళ్లు లేవు. ఏమున్నాయండి? చీము మరియు నెత్తురు ఉంది. ఎవరి ఆ చీము నెత్తురు అంటే ఎవరైతే వ్యభిచారిణులు ఉన్నారో, వ్యభిచారం చేసే పురుషులు స్త్రీలు, వారి యొక్క చీము మరియు నెత్తురు అందులో ఉంటుంది. అది సలసలా కాగుతూ ఉంటుంది. అయితే ఈ వ్యక్తిని అందులో నిలబెట్టడం జరుగుతుంది. తర్వాత దాహం అన్నప్పుడు అతనికి ఆ చీము మరియు నెత్తురు త్రాగించడం జరుగుతుంది. అప్పుడు అతడు బాధపడుతుంటే దైవదూతలు అంటారు, ఏమంటారు అంటే నువ్వు ప్రపంచంలో ఉన్నప్పుడు ఫలానా దైవ దాసుని దూషించావు, ఫలానా దైవ దాసుని వ్యతిరేకంగా నువ్వు చాడీలు చెప్పావు, అతన్ని నిందించావు, నిందలు మోపావు, అప్పుడు కూడా అల్లాహకు ఇదే బాధ కలిగింది, ఇప్పుడు నువ్వు అనుభవించు అని చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఇంత నీచమైనటువంటి పని ఒకరి వ్యతిరేకంగా మనం చాడీలు చెప్పడం. మీరు చూడండి, మీ దగ్గర రియాజు సాలిహీన్ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో ఉన్నారు. ప్రవక్త వారు అన్నారు, మీరు చాడీలకు దూరంగా ఉండండి. ప్రవక్త చాడీలు అంటే ఏంటంటే మీ సోదరునికి నచ్చినటువంటి విషయాలు మీరు అతనికి పరోక్షంగా మీరు ప్రస్తావించడం, అతడు లేనప్పుడు మీరు ప్రస్తావించడం. ఓ ప్రవక్త, అతనిలో ఉన్న విషయం చెప్తే అది చాడీలు ఎలా అవుతాయంటే అతనిలో ఆ దోషం, ఆ పాపం ఉంది, ఆ విషయాన్ని చెప్పారు కాబట్టి అవి చాడీలు అవుతాయి. లేని విషయాన్ని కల్పించి చెప్తే అది అభాండం అవుతుంది, అది అపనింద అవుతుంది, అది ఇంకా పెద్ద పాపం అని చెప్పారు. కాబట్టి సోదరులారా, ఈరోజు మన వ్యవస్థలు, మన సెంటర్స్, అవి ఇస్లామిక్ సెంటర్స్ అయినా, స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా, అవి ఇన్స్టిట్యూషన్స్ అయినా ఎందుకు చెడిపోతున్నాయంటే నా ఎక్స్పీరియన్స్, నా సొంత అనుభవం కారణంగా ఒకే ఒక విధంగా శైతాన్ మనలో ప్రవేశిస్తున్నాడు. చాడీల ద్వారా, అసూయ ద్వారా, నిందల ద్వారా, గలత్ ఫెహమీ ఏదైతే ఉందో, సహీహుల్ జామే హదీస్ 4882లో హఫ్స్ ఇబ్న్ ఆసిమ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఆ వ్యక్తి కంటే పచ్చి అబద్ధకుడు మరి ఎవడు కాగలుగుతాడు? విన్న ప్రతి విషయాన్ని కూడా ఇతరులకు చేరవేస్తూ వెళ్ళిపోతుంటాడు. ఆ విషయం విన్నాను, చేరవేస్తూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వాట్సాప్లో మనం కొత్త ట్రెండ్ ఏమవుతుందండి, ఒక మెసేజ్ రాగానే మనం ముందు ఫార్వర్డ్ చేస్తున్నాం, తర్వాత చదువుతున్నాం. మనం వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, అదే ఒక పుణ్యంగా భావించి ఒక 10 మందికి షేర్ చేసిన తర్వాత మళ్ళీ నేను చదువుతున్నా, అయ్యో అలా జరిగిందని మళ్ళీ మనం అలా అనుకుంటున్నాం అనమాట. అదే వాట్సాప్ వాడు మీరు ఒక మెసేజ్కి ఒక 10 రూపీస్ అంటే మనం ఫార్వర్డ్ చేస్తామా? లేదు. అంటే మనము ఉచితంగా పాపాన్ని కొనుక్కుంటున్నాము ఈ వాట్సాప్ ద్వారా. ఇలా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఈరోజు ఏంటంటే ఎప్పుడైతే నేను వచ్చానో ఒక సోదరు చెప్పాడు, భయ్ ఒక గ్రూప్లో విపరీతమైనటువంటి రంజాన్లో కూడా వీరు రోజాలు ఉండి ఒకరు మరొకరిపై దుమ్మెత్తి పోసుకున్నారు సార్ అని. ఈ విధంగా చూడండి, రంజాన్ మాసం, పవిత్ర రంజాన్, లఅల్లకుమ్ తత్తఖూన్, మీలో ఒక దైవ భీతి, పాప భీతి రావడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాలు మీపై విధిగా చేయడం జరిగింది. ఈ ఉపవాసాలు ఉంటూ చాడీలు చెప్తున్నాం, ఎత్తకాఫ్లో గూడారాలు ఉంటూ ఇద్దరుంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు, ఎహ్రాన్ ధరించి వెళ్తూ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక కూజలో, ఒక కుండలో మనం నీళ్లు నింపుతున్నాం, కింద హోల్ ఉంది, ఏం జరుగుతుందంటే మన ఆ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. అలాగే మనం చాలా ఇబాదత్ చేసుకున్నాం, చాలా అద్భుతమైనటువంటి ఇబాదత్ ఆరాధనలు మనం చేస్తున్నాం, కానీ పరిస్థితి ఏంటంటే చాడీలు చెప్పిన కారణంగా, వదంతువులను, రూమర్స్ని వ్యాపింపజేసిన కారణంగా, నిందలు మోపిన కారణంగా మన ఆమాలంతా కూడా బర్బాతాయి. రేపు చివరిగా తీర్పు దినం రోజు మన పరిస్థితి ముఫ్లీస్ అని చెప్పారు. ముఫ్లీస్ ఎవరు అంటే ఏ వ్యక్తి అయితే ప్రపంచములో అతడు ఇతరులపై నిందలు మోపాడు, చాడీలు చెప్పాడు, అనవసరంగా ఎవరిని కొట్టాడు, రేపు తీర్పు దిన రోజు ఏమవుతుంది? ఓ అల్లా, ఇతడు మా పట్ల ఇలా వ్యవహరించాడు, నువ్వేమిస్తావు అంటే ఇవ్వడానికి ఏమి లేదు. అతని మంచి కర్మలు ఇతనికి ఇవ్వడం జరుగుతుంది, చివరికి ఇతని పాపాలు మిగతా బాధితులకు పంచడం జరుగుతుంది, ఇతని తీసుకెళ్లి నరకంలో వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది ఎంత పెద్ద పాపమో. ఈ పాపంలో ఉండడం కారణంగా మన సంస్థలు, మన వ్యవస్థలు కొలాప్స్ అయిపోతున్నాయి. ఒక విషయం మీకు గుర్తు చేయాలనుకున్నాను. ప్రవక్త చెప్పారు, వడ్డీ యొక్క పాపం 70 భాగాలుగా దాని కీడు ఉంటుందని చెప్పారు. అందులో చిన్న పాపం, వడ్డీలో ఉన్నటువంటి చిన్న పాపం ఏంటంటే నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్, తన సొంత తల్లితో వ్యభిచరించింది దాంతో సమానం చెప్పారు. నౌజ్ బిల్లా, వడ్డీ ఒక చిన్న పాపం. సహాబాలు అడిగారు, ఆ వడ్డీలో అన్నిటికంటే పెద్ద పాపం ఏంటని చెప్పారు. తోటి ముస్లిం సోదరుని మాన మర్యాదలను మంటగలపడం, అతనిపై చాడీలు చెప్పడం, నిందలు మోపడం, ఇది అన్నిటికంటే పెద్ద పాపం అని చెప్పారు. ఆ పాపంలో ఈరోజు మీరు నేను కూరుకుపోయినాం, శైతాన్ మనల్ని ముందుకు తోసేశాడు, మనం అందులో లీనమైపోయినాం. ఎంతవరకు లీనమైపోయినాం ఈరోజు మీకు నాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉందా లేదా? ఒక్కసారి మనం మన స్వీయ పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబతుల్లా యొక్క తవాఫ్ చేస్తున్నారు. ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త వారు అడిగారు, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన, పరిశుద్ధమైన ముఖద్దస్ ప్రాంతం ఏదని అడిగారు.
అప్పుడు అల్లా మరియు ప్రవక్తకి తెలుసు అంటే అది కాబతుల్లా అని చెప్పారు. ఎవరు? ఇబ్నే ఉమర్ రదియల్లాహు వారు అన్నారు ఇది కాబతుల్లా అని చెప్పారు. ఓ ఇబ్నే ఉమర్, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఈ కాబతుల్లా కంటే కూడా ఒక ముస్లిం మాన మర్యాదలు ఈ కాబతుల్లా కంటే కూడా పవిత్రమైనటువంటి చెప్పారు. అలాంటి ఒక ముస్లిం ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తున్నాం? సంస్కరించట్లేదు. ఇలా జరిగింది అలా జరిగిందని నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. అందుకే ప్రవక్త వారు మింబర్పై నిలబడి ప్రసంగం చేస్తున్నారు. ఓ విశ్వాసులారా, నూతనంగా ధర్మం తెలుసుకున్న వారలారా, మీ తోటి విశ్వాసులకు వ్యతిరేకంగా ప్రచారాలు చేయకండి, చాడీలు చెప్పకండి, వదంతులను వ్యాపింపజేయకండి. ఎవరైతే ఇతరుల తప్పులను రహస్యాలను లాగే ప్రయత్నం చేస్తారో అల్లా సాక్షిగా ఆ వ్యక్తి వెనక అల్లా పడతాడు. ఏ వ్యక్తి వెనక అయితే అల్లా పడతాడో ఆ వ్యక్తిని తన ఇంట్లోనే జిల్లత్ పరాభవం చేస్తాడు. చివరికి మీరు ఒక గుడిసెలో ఒక మూల దాక్కున్న అల్లా మీ తప్పుల్ని బయటి ప్రపంచానికి చూపిస్తాడు. కాబట్టి సోదరులారా, ఇలాంటి గునాయే కబీరా నుండి మనం దూరంగా ఉన్నట్లయితే ఇన్షాల్లా ఈ వ్యవస్థ ఏదైతే ఇక్కడ స్థాపించడం జరిగిందో, కంపానియన్షిప్ అంటే ఎవరు? కంపానియన్స్ ఎవరండి? సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్. కాబట్టి అలాంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతీలుగా మనం ఈ పాపానికి పవిత్ర రంజాన్లో దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఈ సంస్థ గురించి లేదా ఏ సంస్థ గురించి అయినా మీ ముందు చెబితే అతని ఇంటెన్షన్ ఏంటి? నాకేదైనా లాభమా? ఏ లాభం లేదు, వినడం వల్ల పాపం తప్ప. కాబట్టి అలాంటి విషయాల్ని వదిలేసే ప్రయత్నం చేద్దాం. చివరికి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరు? మార్వాడి కమ్యూనిటీ కేవలం 80 లక్షలు మాత్రమే. కానీ ఇండియన్ ఎకానమీలో 35 to 40% ఎలా ఉన్నారు? మార్వాడి యువ మోర్చా అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి అప్లిఫ్ట్మెంట్ ఇస్తున్నారు వారి హోమ్ బయటికి రావడానికి. ఈరోజు ఎక్కడైనా చౌరస్తాలో, హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, గుంటూరు అయినా, మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కడైనా ఒక మార్వాడి అడుక్కోవడం మీరు చూసారా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఏ మార్వాడిని మీరు చూపించలేరు. ఎందుకంటే ఆ హోమ్లో ఉన్నటువంటి ఒక జజ్బా. 80 లక్షల మంది ఈరోజు కేవలం మన ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది ముస్లిమ్స్ ఉన్నారు. చెట్టుకొకరు పుట్టకొకరు, వ్యాపార రంగంలో, ఆర్థిక రంగంలో, విద్యా రంగంలో, ఉపాధి రంగంలో, ప్రతి రంగంలో కూడా ఈరోజు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఈరోజు మన ముస్లిం సమాజం కనిపిస్తుంది. ఏ హోమ్ అయితే మార్వాడి హోమ్ కేవలం 80 లక్షలు. ఇండియన్ ఎకానమీలో 35 to 40% వారు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ వారి మాట వింటుంది. ఈరోజు మనం సముద్రం నురుగులా ఉన్నాం. మనలో ఈరోజు ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ హోమ్. ఈరోజు యూనిటీ కూడా మన వద్ద లేదు. ఆర్థికంగా మనం ట్యాక్స్ కూడా కట్టలేదు. మన విషయం ఎందుకు వింటారండి? అలాగే జైన్ కమ్యూనిటీ తెలుసా మీకు? కేవలం 0.2% జైన్ కమ్యూనిటీ ఈరోజు ఇండియన్ ఎకానమీలో 24% వారు 24% ట్యాక్స్ కడుతున్నారు. అలాగే చూసినట్లయితే ఈ హోమ్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఎవరు కూడా బెగ్గర్స్ మీకు కనిపించరు. వీరు ఉన్నటువంటి యూనిటీ చూడండి. ప్రతి బిజినెస్లో ఈరోజు మార్వాడీస్ ఎటు చూసినా చూడండి, పెద్ద పెద్ద వ్యాపారాలు మార్వాడీస్ యొక్క వ్యాపారాలు. భారతదేశ బిలినియర్స్ ఎవరైతే ఉన్నారో అందులో 42% ఎవరు అంటే వారు మార్వాడీస్ మీకు కనిపిస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారి మాట వింటుంది. ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి సంపద అంతా కూడా 1% వ్యక్తుల వద్ద ఉంటే అందులో 20% కేవలం మీకు మార్వాడీస్ దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం అల్హమ్దులిల్లా ఇక్కడ అల్లాదే వల్ల పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఉన్నారు, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఒక సంస్థ స్థాపించబడింది, వారికి కొన్ని పనులు ఉన్నాయి, వారికి కూడా ఫ్యామిలీ ఉంది, వారికి కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు తమ సమయాన్ని ఇక్కడ కేటాయించేసి మీరు ఒక ఫిజికల్లీ మీరు బాగుండాలని చెప్పేసి మీకు ఫిజికల్ ట్రైనింగ్, అదేవిధంగా మీకు ఆడిట్, మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అవేర్నెస్, ప్రతి రంగంలో కూడా మీకు ఒక అవేర్నెస్ కల్పించేసి ముస్లింలందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్పై చూస్తున్నారు. కాబట్టి ఈ సంస్థని స్ట్రెంథన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇన్షాల్లా భాయ్, స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇన్షాల్లా మన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పట్టణంలో కూడా మాకున్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ని ఉపయోగించి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇన్షాల్లా అందులో వాలంటరీగా వచ్చేసి అందులో ఒక హోదా కాదు, ఒక స్థానం కాదు, కేవలం మంచి జరుగుతుంది. అందులో రేపు ఖియామత్ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా సమాజం ఆర్థికంగా బలపడడానికి ఒక బ్రదర్ సిరాజ్గా నేను ఒక అడుగు వేశానని చెప్పుకోవడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది ఇన్షాల్లా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క స్వార్థాన్ని, తన యొక్క పర్సనల్ ఇంటెన్షన్ని పక్కన పెట్టేసి మనమంతా కలిసి కట్టుగా ఉన్నట్లయితే, కలిసి ఉంటే కలుదు సుఖం, ఐకమత్యమే మహాబలం, విడిపోతే ఓడిపోతారు. కాబట్టి ఇదే విషయం మనకి ఇస్లాం తెలియజేస్తుంది, ఇదే విషయం మనకు ఖురాన్ కూడా తెలియజేస్తుంది. కాబట్టి మాషాల్లా మన షబ్బీర్ భాయ్ ఉన్నారు, అదేవిధంగా ఆసిఫుద్దీన్ భాయ్, ఇతర సభ్యులు మాషాల్లా 500 మంది ఈరోజు సభ్యత్వం ఉంది. ఇంకా నాకు అల్హమ్దులిల్లా దుబాయ్ నుండి కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, భాయ్ ఇలాంటి ఆర్గనైజేషన్ మేము దుబాయ్లో పెట్టాలని. మేము అల్హమ్దుల్లా ఒక వీడియో చూసి ఫోన్ చేశాడు, దుబాయ్కి
రెండి భయ్ అని చెప్పేసి అల్హమ్దులిల్లా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది. కాబట్టి ఇందులో ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ కూడా జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. తెలిసి తెలియక మన తోటి ముస్లింలపై ఏదైతే అపనిందలు చాడీలు చెప్పామో ఆ పాపాన్ని మనం ఇస్లా చేసుకొని మళ్ళీ ఆ యొక్క రంపిలో నుండి దిగకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కాపాడుతూ ఉండుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. Companionship, let's grow together to serve the nation. अल्हम्दुलिल्लाह. कंपेनियंस का आगाज़ अक्टूबर 2020 में हुआ. ये चंद उम्दा ख़यालात वाले लोग अपनी कीमती वक्त को जो है निकाल के और इसमें जो है ये लोग ऑर्गेनाइज करके इसका आगाज़ किए हैं. अल्हम्दुलिल्लाह. कंपेनियनशिप बना है एक मजबूत एहसास के साथ हर एक मुसलमान की तरक्की के लिए, तब्दीली के लिए और सारी ज़िम्मेदारी समाजी ज़िम्मेदारी के लिए. अल्हम्दुलिल्लाह. हमारा विज़न जो है अपनी कौम की तब्दीली करना और तरक्की करना, एक दूसरे के बीच में अच्छी बॉन्डिंग क्रिएट करना और कौम के साथ साथ मुल्क के भी काम आना. हमारा मिशन जो है ब्लड बैंक्स में जो कमी हो रही है आजकल, हम मुसलमान भी है ब्लड बैंक्स में जो है साथ देने वाले हैं बोल के एक कोशिश, छोटी सी कोशिश है, उसमें साथ दे रहे हैं. अल्हम्दुलिल्लाह. हमारी स्ट्रेंथ जो है मेंबर्स और मेंबर के दरमियान एक अच्छी बॉन्डिंग क्रिएट करना, जिसके वजह से हमारी स्ट्रेंथ और बढ़ सके और कौम में काम आसान हो सके. इसीलिए इस ग्रुप का कैप्शन भी है लेट्स ग्रो टुगेदर. हमारे पॉलिसीज़ और प्रिंसिपल्स हैं नेशन फर्स्ट, सर्विंग द नेशन विद सोशल एक्टिविटीज़, अपलिफ्ट मुस्लिम, कौम की तरक्की करना और तब्दीली करना, ब्लड डोनेशन कैंप्स, लोगों की जान बचाना ब्लड डोनेशन के ज़रिए. अल्हम्दुलिल्लाह अगस्त 15, 2023 में हमने कंपेनियंस ने मिलके जो है 300 से भी ज़्यादा ब्लड यूनिट्स जमा किए और 6 अगस्त 2024 में भी जो है हम 500 से भी ज़्यादा ब्लड जो है जमा किए और ये सब सारा ब्लड जो है मज़ीद ज़रूरतमंद लोगों के लिए फ्री ऑफ कास्ट दिया जाता है. अल्हम्दुलिल्लाह. यहाँ सिर्फ कंपेनियन सिर्फ विजयवाड़ा से नहीं बल्कि गुंटूर से भी जुड़ के एक बड़े पैमाने में हम जो है काम कर रहे हैं. अल्हम्दुलिल्लाह. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. मेरा नाम डॉक्टर हबीबुल्लाह मोहम्मद है, सीनियर असिस्टेंट प्रोफेसर सिद्धार्थ इंजीनियरिंग कॉलेज में. अल्लाह का फ़ज़ल और माँ बाप की शान, इस मंच में आज आप लोग से मैं इंटरेक्ट कर रहा हूँ. लास्ट ईयर मुझे मेरे दोस्त और फैमिली फ्रेंड इम्तियाज़ एपी फर्नीचर ने इंट्रोड्यूस करा था कंपेनियन इसी दावत इफ्तियार में. बट उस टाइम उतना एक्सप्लोर नहीं कर सका मैं व्हाट इज़ कंपेनियनशिप. कुछ दिन के बाद फिर मेरे दोस्त और कुछ कंपेनियन मेंबर्स मुझे पर्सनली फ़ोन करके मीटिंग को बुलाए थे. जैसे सर बोले थे कि मंथली 3 ट्यूसडेज़ को मीटिंग रखते रहते. तो जब मैं अटेंड करा तब मुझे एक्चुअल कंपेनियनशिप का मोटो और गोल पता चला. और अल्हम्दुलिल्लाह जब मैं ज्वाइन हो गया उसका मैं कुछ हाइलाइट्स बोलूँगा वेरी सून. फर्स्ट पॉइंट, मैं एज ए प्रोफेसर बहुत से सेमिनार्स इंटरनेशनल नेशनल अटेंड करते रहता हूँ, लेकिन मुझे कुछ डिफरेंस नहीं देखा वो सेमिनार्स जो टेक्निकल और सोशल नेटवर्किंग पीपल कंडक्ट करते हैं व्हेन कंपेयर विद कंपेनियनशिप. वेरी प्रिपेयर्ड, वेल प्लान्ड presentations will be delivered by the members of companions. That is the greatness of companion teamwork. दूसरा, मैं एज एन इंजीनियर मेरे पास मैं बहुत सोसाइटीज़ में रजिस्टर हूँ, जैसे IET, IETF, ACM, IETF, जो
रेगुलर होने सोशल नेटवर्किंग और एक्टिविटीज़ कंडक्ट करते रहते हैं। मैं एक बात बोलूँगा कि वो सब सोसाइटीज़ मिलेंगे तो इज इक्वल टू वन कंपेनियनशिप, बिकॉज कंपेनियनशिप मैं 1 ईयर में देखा कि बहुत से एक्टिविटीज़ कंडक्ट करके है, जैसे स्पोर्ट्स, स्ट्रेस मैनेजमेंट, ओके, ब्लड कैंप्स, सोशल नेटवर्किंग के बहुत से, बहुत फ़ायदे हैं। अल्हम्दुलिल्लाह, आई एम वेरी मच सेटिस्फाइड। एंड लास्ट थिंग, एक बात बोलूँगा, 300-350 मेंबर्स है इस ग्रुप में। कोई भी अपने बिजनेस का ज़्यादा नहीं प्रमोट करते, लेकिन अपने यूनिटी मुस्लिम अपलिफ्ट के लिए वर्क करते रहते हैं इस ग्रुप में। सो इट इज़, आई थैंक द फाउंडर्स फॉर मेकिंग दिस प्लेटफॉर्म। इंशाल्लाह आप लोग की दुआ है। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम, मेरा नाम अब्दुल रज़ाक, मैं एजुकेशन सेक्टर से बिलोंग करता हूँ। मेरा एक कॉलेज है एलू रोड माचावरम टाउन में, यूनाइटेड इंस्टीट्यूट ऑफ होटल एंड बिजनेस मैनेजमेंट के नाम पे है ये कॉलेज है। सो बेसिकली मैं है ना कंपेनियनशिप में 3 साल से हूँ फ्रॉम द बिगिनिंग। सो ये एक ऐसा प्लेटफॉर्म है कि यहाँ पे सब कुछ मिलता है, लाइक येलो डेयरी। जब हम पहले ज़माने में 10 साल पहले कुछ नंबर के लिए या इन्फॉर्मेशन के लिए येलो डायरीज रेफर करते ना, जैसे ही ये कंपेनियनशिप है, you ask anything, you get everything here. So that's the best thing in companionship. Do not divert yourself. So एक अच्छा प्लेटफॉर्म है सब मुसलमानों के लिए, बिकॉज यहाँ पे जमात नहीं है, पॉलिटिक्स नहीं है, और दिस इज़ द मेन थिंग। ये दोनों से जो डिवाइड एंड रूल आता सो यहाँ पे वो नहीं है। सो द बेस्ट पार्ट ऑफ दिस कंपेनियनशिप टू सर्व द नेशन। थैंक यू वेरी मच। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मोहम्मद आरिफ, केके ऑटो स्पेयर्स, विजयवाड़ा। भाई मैं 2 व्हीलर स्पेयर पार्ट्स का धंधा करता हूँ भाई। होंडा, हीरो, बजाज, सुजुकी एक्सेस, बुलेट, ऑल 2 व्हीलर जेन्युइन स्पेयर पार्ट्स बेचता हूँ भाई मैं। अल्हम्दुलिल्लाह, अल्लाह के फजल व करम से ये कंपेनी में ज्वाइन होकर 3 साल हुआ भाई। अल्लाह के फजल से इससे पहले जो मार्केट में मालूम है लगा सलाम वालेकुम सलाम करते था, आज के तारीख में विजयवाड़ा में किधर भी जाओ पहचान करने की ज़रूरत नहीं है भाई। ऑटोमेटिक सलाम भी आता, दुआ भी आता। दोस्ती करो, प्यार मोहब्बत ले, एवरीथिंग मिलता ओनली वन कंपेनियनशिप में। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। भाई मेरा नाम डॉक्टर शेख अफसर पाशा, न्यूरो फिजिशियन हूँ। मेरे न्यूरोलॉजी में एक बात बोले तो आई वाज ऑल इंडिया टॉपर इन न्यूरोलॉजी। मैं हमारा हॉस्पिटल अशरफ न्यूरो ICU गैनिक केयर इधर रॉयल होटल पीछे गली में है भाई। हमारे पास न्यूरोलॉजी सर्विसेज है, गैनिक सर्विसेज, लैप्रोस्कोपिक सर्विसेज है। मैं कंपेनियनशिप में ज्वाइन होकर 3 साल भाई। अल्हम्दुलिल्लाह, कंपेनियनशिप इज बियॉन्ड फैमिली, बियॉन्ड फ्रेंड्स, बियॉन्ड एवरीथिंग। Alhamdulillah, once for all is the one-stop solution for all our problems and needs. Please join in companionship and utilize. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। भाई मेरा नाम शेख अफनान नवीद। मेरा कैटेगरी आ जाके कंपेनियंस में फिटनेस एंड रिहैबिलिटेशन भाई। आई एम ए ह्यूमन बायोमैकेनिक स्पेशलिस्ट। देयर आर ओनली लेस दैन 10 ह्यूमन बायोमैकेनिक स्पेशलिस्ट इन इंडिया। तो मैं पेन पे वर्क करता हूँ भाई, मेनली नी पेन, लो बैक पेन, नेक पेन। अल्हम्दुलिल्लाह, हमारे कंपेनियन ब्रदर्स बहुत सारे लोग आके हमारे सर्विसेज यूटिलाइज कर लिए। एंड रिहैबिलिटेशन ऑफ आफ्टर ऑपरेशन, प्रिवेंशन इज बेटर दैन क्योर भाई। अगर किसी को भी नी पेन, नेक पेन, बैक पेन है तो डेफिनेटली कॉन्टैक्ट करिए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मुस्तफ़ा भाई, मेरा ऑरेंज फूड कैटरिंग है। अल्हम्दुलिल्लाह, ऑरेंज को वो रेंज में ले गए सो पूरा सपोर्ट पूरा कंपेनियन से मिला। आज तक कंपेनियंस में 99,70,000 का बिजनेस मिला भाई। अल्हम्दुलिल्लाह, 2 इयर्स में आप इस कंपेनियंस में रहते हैं, आपको ये कोई ट्रू कलर की ज़रूरत नहीं, आपको कोई मार्केटिंग टीम की ज़रूरत नहीं। अल्हम्दुलिल्लाह, इस कंपेनियंस में आने की कोशिश करिए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम सलीम है। अस्सलाम वालेकुम। मैं ग्लव्स इंपोर्ट करता हूँ मलेशिया से। कंप्लीट ऑल ओवर इंडिया में मार्केट करता हूँ। प्रेसिडेंट क्या है बोले तो इंडियन ग्लव मैन्युफैक्चरिंग एसोसिएशन का मैं प्रेसिडेंट हूँ। दूसरा, ये कंपेनियनशिप में मैं जमा से कहीं को बोले तो मुझे क्या कि बिजनेस आता, वो आता, ये आता को नहीं। आज मैं फ़ख्र के साथ बोल सकता हूँ, मुझे 350 भाइयाँ खानदा देने के लिए मुझे है बोल के एक हिम्मत है, इसीलिए मैं क्या इंशाल्लाह। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मोहम्मद रज़वी है। मेरा कंपनी का नाम मेयर इंफ्राटेक प्राइवेट लिमिटेड है। हम कंस्ट्रक्शन फील्ड से बिलोंग करते हैं। MEP सर्विसेज हम लोग देते हैं, मैकेनिकल, इलेक्ट्रिकल एंड प्लम्बिंग सर्विसेज। हम विजयवाड़ा के SLV ग्रीन मीडर्स में और विजयवाड़ा का जो टॉलेस्ट बिल्डिंग है KMV स्पेसेस में, उसमें भी हम मैकेनिकल, इलेक्ट्रिकल, प्लम्बिंग वर्क्स कर रहे हैं।
तो इस कंपेनियनशिप में ज्वाइन होने के बाद में आपको सबसे बड़ी बात जो है वो भाईचारा मिलता है आपको। बहुत सारे आपके भाई आपके पास आएंगे, आपके लिए काम करेंगे, आपको अपलिफ्ट करने के लिए कोशिश करेंगे। अगर आपके बिजनेस में कोई गलती हो रही है तो उसको करेक्ट करेंगे और आगे आपका बिजनेस को कैसे डेवलप करना है उसको गाइड करेंगे। तो तमाम भाइयों से गुजारिश है कि आप लोग भी कंपेनियंस में ज्वाइन हो, इंशाल्लाह बहुत फ़ायदा होता है। जज़ाकल्लाह। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम अमीर बादशाह है और मैं एजुकेशन सेक्टर को बिलोंग करता हूँ। मैं मॉडर्न पब्लिक स्कूल का इंचार्ज हूँ, वाइस प्रिंसिपल हूँ। और मॉडर्न पब्लिक स्कूल, अगर एक बात में बोलना है, दीन प्लस दुनिया इज इक्वल्स टू सक्सेस। हम लोग इस एस्पेक्ट के काम करते कि बच्चों को मॉडर्न एजुकेशन दे विद इस्लामिक वैल्यूज सो दैट दे कैन बिकम सक्सेसफुल नॉट जस्ट इन दिस दुनिया एंड द दुनिया हियर आफ्टर ऑल्सो. So we work on that. We'll be having facilities like HIFs, and we'll be having partition system for girls and boys, and we'll be having all the other facilities, AC campus and everything all. And I would like to thank the companionship and the members and the founders for giving us such a wonderful opportunity wherein we'll be able to help each other out and we become a strong one ummah together. And once again, for providing such a platform, I would like to thank the founder members for giving this opportunity. Thank you so much. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मेरा नाम मोहम्मद असगर हुसैन भाई, मेरा फर्म का नाम आके विक्टरी बाइक मैकेनिक, मैं 2 व्हीलर बाइक मैकेनिक भाई। अल्लाह फल से मैं कंपेनियंस में आके 2 साल भाई, 2 साल में मुझे आपको 15 लाख का बिजनेस मिला भाई। अल्लाह की फजल से यहाँ सपोर्टिंग बहुत रहता भाई, भाईचारा एक बहुत रहता। क्या तो प्रॉब्लम है तो भी क्लियर करते हैं, असल टेंशन पड़ने की जरूरत नहीं, कंपेनियंस में जरूर से ज्वाइन हो भाई। जज़ाकल्लाहु खैर। బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.